పోవటం వల్ల మేము సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఆఫీసు ముట్టడి కూడా చేయడం జరిగింది. 20వ తారీఖు నాడు నేను మా జనరల్ సెక్రటరీ మా గౌరవ అధ్యక్షుడైనటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము సీఎం గారిని కలిసాం. ఉదయం 1:30 కలిసినప్పుడు సీఎం గారు చెప్పింది ఏంటంటే మేము 5-6 ఇష్యూస్ మీద మెమోరాండం ఇచ్చామండి. ఒకటేమో ఈ లాభాల వాటా అనేది వాస్తవ లాభాల మీద ఇవ్వాలి, యూనియన్స్ తోటి మాట్లాడి పరిష్కారం చేయాలి. దాన్ని గతంలో ఆనవాయితీ ఉండేది, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆనవాయితీ పోగొట్టి ఈ యూనియన్లను ఏం సంబంధం లేకుండా ఏదో ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూర్చోబెట్టుకొని ఆయన ప్రకటన చేసేవాడు. ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు, మీరన్నా డెమోక్రాటిక్గా ముఖ్యమంత్రిగా మీరు యూనియన్స్తో మాట్లాడి చేయాలంటే ఆయన ఏమన్నాడంటే ఉప ముఖ్యమంత్రి గారు మీకు బొగ్గనులకు సంబంధించి అంటే మన ఈ ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు, వారితో నేను చెప్తాను, వారే మాట్లాడతారంతా, పరిష్కారం చేసుకోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సాయంత్రం బట్టిగారి దగ్గరికి పోయాం. మేము పోయేవరకే ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి దగ్గర ఏదో మీటింగ్ ఉందన్నది ఆ రోజంతా రాలేదు. తెల్లవారి కలుద్దామంటే ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు, రాలేదు. ఇక నిన్న 22వ తారీఖు నాడు నిన్ననే 10 గంటలకి అక్కడ సెక్రటేరియట్ ముందు ప్రజాభవన్లో దానిపైన మీటింగ్ ఉంటుందని చెప్పేసి ఒక లెటర్ మాకు పంపించారు. పంపించిన తర్వాత మేము సిఎండితో మాట్లాడినాం. మరి ఏంటిది 10 గంటలకి ఆయన డైరెక్ట్గా పిలిచి మాట్లాడితే మరి అందులో ఏముంటుంది, మేము మాట్లాడాలి కదా అంటే మీరు పొద్దున్నే రండి బట్టిగారి ఇంటి దగ్గర మాట్లాడదాం అన్నాడు. పొద్దున్నే ప్రజాభవన్కి పోయినాం. 8 గంటలకే పోయినాం. పోతే ఆయన బయటికి రాలేదు. ఆయన ఒక 2 గంటలకి 9:45 సుమారుగా అట్లా బయటకు వచ్చిండు. అక్కడికి పోదాం టైం అయిపోతుందని ఆయన వెళ్ళిపోయాడు. మాతో ఎవరితో మాట్లాడాలి, మేము పోయాం, ఐఎన్టీసీ కూడా పోయింది, ఇద్దరం పోయినాం. మాతో ఎవరితో మాట్లాడలేదు, ఆయన వెళ్ళిపోయాడు. సరే ఆయన వెళ్ళిపోతున్నా ఆయనకి మళ్ళీ ఒక మెమోరాండం కూడా ఇచ్చినాం. ఇట్లా వాస్తవ లాభం మీద 35% ఇవ్వాలని ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయి డైరెక్ట్గా సెక్రటేరియట్లో పెట్టారు. అంతకుముందు ప్రజాభవన్లో అన్నది మళ్ళీ సెక్రటేరియట్కి మార్చారు. సెక్రటేరియట్కి మార్చి అక్కడ ప్రెస్ మీటే డైరెక్ట్గా మాట్లాడారు. మాట్లాడుతూ ఏం చెప్తాడంటే ఆయన బట్టి గారు 6,000 కోట్ల రూపాయల చిల్లర, అది 6,400